హలో అన్నా. పాప కాలేజీలోనే ఉంది కదా. హలో 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 సరిగ్గా మాట్లాడరా. హలో 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 అన్నా, ఇక్కడ సిగ్నల్స్ సరిగ్గా దొరకట్లేదన్నా. సార్ ఆ కిటికీ దగ్గర సిగ్నల్స్ బాగా వస్తాయి. నీ మామ్ మేము బయట కూర్చొని ప్రశాంతంగా ఆడుకుంటుంటే ఏసీ అని నీ బొందని లోపల తీసుకొచ్చావు. చీకేసిన తాటంగా మొహం నువ్వు. ఏం మాట్లాడుతున్నావు? ఆయన ఎవరో తెలుసా నీకు? మీరు ఆగండి సార్, ఆయన గత ఏంటో తెలుసా నీకు? 25 క్రితం ఆయన పెద్ద రౌడీ. మనం రిటైర్డ్ రౌడీస్, వాళ్ళు ప్రజెంట్ దాదాలు, వాళ్ళతో మనకెందుకు? అయితే ఏంటి సార్? అరే నీకు సోడా ఫైట్ తెలుసా? సోడా ఫైట్ తెలుసా సార్? చొక్కా చూపెట్టండి సార్, కత్తిగా చూపెట్టండి సార్. అబ్బా ఈ టెన్షన్ ఏంట్రా బాబు? అబ్బా అన్న వచ్చిందా? నా తల్లి మహాలక్ష్మి ఏ క్లాస్ లో ఉంటుంది? పైన బి సెక్షన్. చెప్పరా, వెళ్ళి చెప్పు. మీ అమ్మాయిని ఎవరితో నువ్వు బైక్ మీద ఎక్కించి పంపించానని చెప్పు. కూజా మోహనాయాల. అసలు మీ అమ్మమ్మ తల్లి డోర్ తీసాడు రాయ్. రా, ఎక్కడ తెచ్చారు? టీ తాగడం పోయామన్నా. ఫోన్ చేస్తే తీయవే. సిగ్నల్ సరిగా అందడం లేదన్నా. అన్న పాప ఉంది ఇక్కడే చావండి. ఏదో టెన్షన్ నాకు. శ్రావణి, జయసూర్య గారు. ఆ బ్లూటూత్ అమ్మాయిని లోపలికి రమ్మను, బ్రేక్ ఇద్దాం. నమస్కారం అండి. నమస్కారం, కూర్చో. థ్యాంక్ యూ సార్. పేరేంటి? శ్రావణి. బ్యూటిఫుల్ నేమ్, పేరులోనే సంగీతం ఉంది. సే శ్రావణి, టు బి ఫ్రాంక్, మనకు శృతి, లయ, తలుపులు, తాళాలు, గొళ్ళాలు ఏమీ తెలియవు. బట్ ఐఎమ్ టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ హియర్. ఎలాగా? పక్కొట్టిని దొబ్బేయటం వల్ల వినపడింది. సో ఇండస్ట్రీలో పైకి రావాలంటే కావాల్సింది రిలేషన్షిప్. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్కి సింగర్కి మధ్య ఉన్న రిలేషన్షిప్ భార్యాభర్తల సంబంధం. ఓ డోంట్ మిస్టేక్ మీ, అంత అండర్స్టాండింగ్గా ఉండాలన్నదే నా ఉద్దేశం. ఓకే, ఈ సంగీతం తొక్క తోటకూర గురించి కాసేపు ఆపి లైఫ్ గురించి మాట్లాడుకుందాం. రైట్ సార్, సాయంత్రం గెస్ట్ హౌస్ బుక్ చేయి. పాప కారు పంపించు, వచ్చేస్తుంది. అలాగే సార్. అర్థమైందిగా? బాగా అర్థమైంది. నిన్ను చెప్పు తీసి కొట్టాలనుంది, కానీ నీ వయసుకి మర్యాద ఇచ్చి వదిలేస్తున్నాను. నిన్ను కాదు, నా టాలెంట్ ని నమ్ముకుని వచ్చాను. గెస్ట్ హౌస్ బుక్ చేయమంటారా సార్? ఈ రీల్ ఎక్కడ బాబు కనిపించడం లేదు. అయ్య బాబాయ్ సత్యమే. ఎవర్రా వీళ్ళంతా? ప్రభు, ఠాగూర్ క్లైమాక్స్ రీలు. ఇక్కడ ఎక్కడ ఉంటుంది? ఎత్తికాను, ఎక్కడ కనిపించడం లేదు. అగ్గో కారు మీద క్లైమాక్స్ వెళ్ళిపోతుంది. నా కారు అద్దాన్ని ఎందుకు పగలగొట్టావురా? ముందు ఆ కార్ మీద ఉన్న రీల్ బాక్స్ తెచ్చివే. ఏంటి రీల్ బాక్సా? ఇదేనా? కార్ అద్దం పగలగొట్టింది కాక రీల్ బాక్స్ కావాలా? రీల్ బాక్స్ ఇవ్వను. ఏం చేసుకుంటావు చేసుకో, పోరా. ప్రభు, అది వెళ్ళిపోతుంది. బండిది తమ్ముడు. ఎక్కడ అయిపోయింది ఇవాళ? పని ప్రభు, కొంత స్టార్ట్ చేసి జీపు. ప్రభు, కారు మిస్.
క్లైమాక్స్ రీల్ మిస్ అయిందంటే ఫ్యాన్స్ చేతిలో మన క్లైమాక్సే ఇప్పటికే లేట్ అయిపోయింది. ఓ పంచి నువ్వు వెళ్ళి షో స్టార్ట్ చేయి. దాని కార్ నెంబర్ చూసాను కదా, ఆర్టీ ఆఫీస్కి వెళ్ళి అడ్రస్ కనుక్కొని క్లైమాక్స్ లేని తీసుకొస్తాను. అలాగే బాబు ఆటో. ప్రభుత్వంతో పరిచయించుకోవటం మన హక్కు. ఆ హక్కును లంచంతో కొనొద్దు. క్లైమాక్స్ రీల్ మిస్ అవటం అన్ని సగం సగం పనులే. వాడు ఇంకా చాలా బెటర్. మీరు ఒట్టి చేతులతో ఒప్పుకుంటూ వచ్చారు కదా. ప్రభు వెళ్ళాడుగా తెత్తాళ్లే. టైంకు రాకపోతే ఏముంది, తెర మీద జరగాల్సిన క్లైమాక్స్ ఇక్కడ జరుగుద్ది. టెన్షన్ టెన్షన్ టెన్షన్. ఠాగూర్కి టెన్షన్ ఏంటండి బాబు. ఒరేయ్, నీది కంప్యూటర్ లో వచ్చే ఫేసేనా? డిస్కవరీ ఛానల్ వచ్చే గున్నాయనకు ఫేస్ నువ్వు. ఏంటి సార్ పొద్దున్నే ఇంత టెన్షన్ గా ఉన్నారు? ఏం లేదమ్మా, జంతువులండే ఓ ఇంత మనిషి నా జీవితంతో ఆడుకుంటున్నాడు. వాడిని ఏ గెటప్ లో గుర్తుపట్టొచ్చారని సెటప్ చేసుకుంటున్నారు. ఏమిటి విశేషం? మన ఫ్లాట్స్ లో ఉంటున్న అందరూ కలిసి యాన్యువల్ డే సెలబ్రేషన్ ప్లస్ గణపతి తాత మ్యారేజ్ డే సెలబ్రేట్ చేస్తున్నాం. అందరినీ పిలుస్తున్నాం, మీరు కూడా తప్పకుండా రావాలి. ఓహో, ఒకే దెబ్బకి 2 ఫంక్షన్స్ అన్నమాట. తప్పకుండా వస్తాను. See you. Okay, Bye. 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 కొంచెం దూరంగా జరగండి అమ్మా, పిల్ల చీర నలిగిపోతుంది. మనం వదిలేస్తే మాత్రం లోపలికి వెళ్ళక చీర నలగకుండా ఉంటుందా? ఏంటండి, ఏదో బావిలో బిందె పడిన శబ్దం వచ్చింది. శోభనం గదిలో మంచం ఎరుగుంటుందిలే, పడుకో. మరి మన శోభనప్పుడు మంచం ఎరగలేదే? మా వాడుకున్న కెపాసిటీ నాకు లేదు గానే పొడుగవే. ఏంటి భయ్యా? చూసారుగా, నా గదిలో మైసూరు టేక్ మంచం ఉంది కానీ దాన్ని తీసుకెళ్ళండి ఆ గదిలో. అలాగే. మైసూరు టేకు మంచం కూడా ఇరుగుంటది గానీ నువ్వు పడుకోవే. పాపం దెబ్బలు ఏమైనా తగిలాయేమోనండి. వెళ్ళి మందు రాసిరా. ఎక్కడికే? మందు రాయడానికి. వాసి నీ పిచ్చిసి పడుకో. అయ్యో, ఈ మంచం కూడా ఎరగొట్టారా? ఈ విషయం మైసూరు మహారాజా గారికి తెలిస్తే నా టేక్ ఇంత వీకాన్ని కళ్ళ నీళ్ళు పెట్టుకుని మరీ బాధపడతారు. అయ్యో అమ్మా, నీకు దండం పెడతాను తల్లి. ఈ రోజు నుంచి శుభ్రంగా హార్లిక్స్, బోర్నవిటా, జీవంటోను వాడు. నీ మొగుడు సామాన్యుడు కాదమ్మో, సామాన్యుడు కాదమ్మో. ఏమండే, ఇంకా మన ఇంట్లో గట్టి మంచాలు లేవని మీరేం కంగారు పడకండి. ఈ రాత్రికి పడక గచ్చు మీద ఏర్పాటు చేశా. ఈ రోజు మంచం వేయలేదు కదండి. అదే నాకు అర్థం కాలేదు. కొంపదీసి అయ్యా, ఫస్ట్ నైట్ మల్లెపూలను నలిపేవాళ్ళని చూశాను, గాజులు పగల కొట్టేవాళ్ళని చూశాను, మంచాలు ఎరగొట్టేవాళ్ళని కూడా చూశాను, కానీ ఈ టైప్ లో రాళ్ళని పగల కొట్టేవాళ్ళని మిమ్మల్ని చూశాను. బాబోయ్, మీరు సామాన్యులు కాదు. నేనంతా ఏమైపోయావు? షాపింగ్ వెళ్ళండి రా, సుమారు 4-5 షాపులు దా తిరిగాను, ఎక్కడ దొరకలేదు. ఏంటి అప్పు. బాయ్.
హాయ్ వంశీ. హాయ్ నందిని. ఏంటి లవ్వా? జస్ట్ టైం పాస్. నువ్వు భలే లక్కీ. బైక్ ఒకటిది, బట్టల ఖర్చు ఇంకోటిది, బర్త్డే పార్టీకి ఎవరినెత్తి మీద చేయట్టావు. ఏం చేయాలి? నువ్వు దొరకట్లేదు కదా. బ్లాక్ మనీ అంతా ఏం చేసుకుంటావు? సేమ్ టు సేమ్ ఒపీనియన్. పోరా. దోపిడి, లవ్ పేరుతో నిలువు దోపిడి. ఆ అమ్మాయి పర్సనల్ విషయాలు మనకెందుకురా? ఏ నువ్వేం ట్రై చేస్తున్నావా? నాకంత టాలెంట్ లేదులే. నోసుకో. నందు, ఈ గాజులు ఎలా ఉన్నాయి? ఏయ్ వావ్, బ్యూటిఫుల్. అలా లేడీస్ కౌంటర్ లో టికెట్లు ఎత్తుంటారు అక్కడ లాగేస్తారు కదా. నోరు మీరా చిట్లం. బావా నేను ఇవాళ నుంచి ఎక్కువ మాట్లాడరా. ఏం పాపం? ఎవరితో 5 నిమిషాలు మాడితే ఏదన్నా డిసైడ్ చేస్తున్నారు. అంత అలసి ఎందుకు చేస్తున్నారా? నువ్వేంటి బా వెళ్తావు ఇక్కడ? ఒరే మీరు రావడం లేట్ అయింది కదరా, అందుకు వెళ్తే టైం వేస్ట్ చేస్తున్నాను. పద భయ్యా, మన ప్లేస్కి వెళ్ళిపోదాం. బాయ్ బా. నువ్వు వాళ్ళతో కూర్చుని మీ ఎంత ఫీల్ అయింది తెలుసా భయ్యా? అరే మీరు రాలేదని చెప్పి వాళ్ళతో కూర్చున్నాను రా, తప్పేంటి? మీరు రాకపోతే మాత్రం వాళ్ళతో కూర్చుంటావా? సరే ఇంకెప్పుడు వాళ్ళతో కూర్చోను. ఓకే సర్లే, టీ తాపిద్ది పద భయ్యా. బాబాయ్ నేను ఇవాళంతా ఏం తాకూడదు తినకూడదురా. ఇప్పుడే హాస్పిటల్ నుంచి పోలియో డ్రాప్స్ చేయించుకొచ్చారే. భయ్యా పోలియో డ్రాప్స్ హాస్పిటల్ గురించి మాట్లాడదు. ఇప్పుడే 500 బిల్ కట్టొచ్చాను. ఏం రోగం ఏంటి? అన్నం తినంటే ఆకలేట్లేదు భయ్యా. నందు, ఆ ముగ్గురు చూడ కోతులు ఎలా కూర్చున్నారు? కోతులు లా ఉండడం ఏంట్రా? కోతులే. శేష్బా ఏంటి బా? ఒకసారి రా. చెప్పా నిన్ను ఓ అమ్మాయి కలవమని చెప్పింది, ఇందాక చెప్పడం మర్చిపోయా. పోవాలదే ఆ రోజ్ డ్రెస్. ఏ రంబా, ఒరే నీకు జలస్ రా. హాయ్ రమ్మన్నా ఉంటగా? నిన్ను కాదు ఇతన్ని. ఓకే ఆడ వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు రమ్మంది కాబట్టి. నిన్ను రమ్మందా? సత్య ప్రమాణకంగా, లేకపోతే ఎందుకు వస్తాం? అంటే మీ తమ్ముడితో నా కబురు పెట్టినట్టు వీడికి కబురు పెట్టావన్నమాట. ఎక్స్క్యూజ్ మీ, కౌరు పెట్టిన తమ్ముడితో కాదు, స్వయాన నా బావమరిదితో. అప్పుడే వరుసలు కలిపాడు. ఎంత ఖర్చు పెట్టించావు వీడితో? నీకెప్పుడు నా మీద అనుమానమే. అనుమానం కాదు నిజం. చూడండి ఎన్ని స్మార్ట్లు అంటున్నాడు. నువ్వు ఈ పొజిషన్ వస్తామని తెలిస్తే ఆయన ఎప్పుడో పంపించేద్దనుగా. మిస్టర్ ఏం చేస్తున్నావు? తెల్లా ఇదే కాలేజీలో 10 సంవత్సరాలు డిగ్రీ చేస్తున్నా. అమ్మో దీప్తి, పబ్లిక్ వచ్చేస్తుంది. ఎందుకు భయపడతావు? దొరికితే ప్రేమ ప్రేమ అని చెప్పి నవ్వులేస్తుంది. వెంటనే జంప్ అయిపోవాలి. అది అడిగితే నేను రాలేదని చెప్పాను బాబు. ఓకే కేర్ఫుల్. హాయ్ నందిని. ఓ హాయ్ దీప్తి. వంశీ ఎక్కడ? వంశీ యు మీన్ వంశీ? యా వంశీ అక్కడ. హాయ్ హాయ్. దొంగ మొహం ఇరికించేసింది. గోడ బాగుందని చూస్తున్నాను, భలే ఉంది కదా? నువ్వు ఇంకా బాగుంటావు. అయ్య బాబాయ్, వంశీ నీతో పర్సనల్ గా మాట్లాడాలి. ప్రిన్సిపల్ పిలుస్తున్నారు, తర్వాత మాట్లాడదాం. వస్తున్నా సార్. బాబు చాలా గట్టి కొట్టేసిందిరా బాబు. వద్దంటే వాడి దగ్గరికి వెళ్ళాం. ఇప్పుడు ఏమైంది? ఆ వంశీగాడి గురించి తెలుసు కదా భయ్ నీకు. ఒరే కొడితే కొట్టింది, కనీసం టచింగ్ లేని కదా. నువ్వు మా మామయ్యగా ప్రతి చిన్నదానికి సంతోషపడిపోతావు. ఏం నాలంటే అదో ఇంకోటి ఉన్నాడా? లేడు, పోయాడు. 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది. మొదటిసారి వచ్చినప్పుడు పోయాడా, రెండోసారి వచ్చినప్పుడు పోయాడా? ఇంత ఫూలు మా ఫ్రెండ్ ఎలాగయ్యేవరా? నువ్వు ఫూలు కదా? ఎవరా రే? భోగి భోగేశ్వరరావు, లెక్చరర్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. సంవత్సరాల తరబడి గుడ్ మార్నింగ్లు చెప్పడం తప్ప ఈ కాలేజీకి గుడ్ బై చెప్పడం ఏంట్రా నువ్వు? ఏ ఫీజులు కడుతున్నాగా? అవును మరి, నువ్వు కట్టిన ఫీజులతోటి ఈ బిల్డింగ్లన్నీ కట్టించాం. ఆ చెట్టును చూస్తే ఏమనిపిస్తుందా నీకు? చెట్టు అనిపిస్తుంది. నువ్వు చేరినప్పుడు అది మొక్క, ఇప్పుడు చెట్టు అయింది. అది మానయ్య మాడిపోక ముందే ఈ కాలేజీ వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి దండం పెడతాను. అలా బాధపడి బదులు 4 మార్కులు ఎక్కువేసి పాస్ అయ్యచ్చు కదా. ఏమిట్టేయాలరా? ఆన్సర్ పేపర్ మీద ఎప్పుడైనా పెన్ ఎట్టేవా నువ్వు? ఓసారి రాశాను కదండి. ఇంగ్లీష్ పేపర్ తెలుగులో రాశాడురా. ఐఎస్ ఈజ్ అని ఉందిరా. ఈ కారంలో ఈ, జకారంలో జా, ఈజ్ అని రాశాడు. అదే తెలుగు పేపరు వంకాయ రాయరా అన్నాను, 1 వేసి కాయ రాశాడు. అది వంకాయ అంట. సార్ కామాక్షి ఎలా రాసిన మామూలు చెప్పరా? కామా పెట్టి షీ రాశాడు. ఏడవా వీడి పేపర్లు దిద్దిన లెక్చరర్కి పిచ్చెక్కి ఆడి పెళ్ళంతో ఈడి లాంగ్వేజ్ లో మాట్లాడితే ఆవిడ తెల్లారగట్ల బస్సు ఎక్కి పారిపోయింది. సార్ మీరు మరీ ఎక్కువ పొడేస్తారు సార్. ఓల్డ్ ముందా ఏంటి పొగడతల్లా కనపడుతున్నాయి నీకు? కాదా తోలుమందం వేధవని. మేమెంత కష్టపడినా ఈ కాలేజీకి ర్యాంక్ రాకపోతే వాస్తు దోషమేమో అనుకుంటున్నాడు ప్రిన్సిపాల్. నువ్వు పట్టేసేవని తెలవదా ఆయనకి? సార్ మీరు మా పాలిట ఏంటి భయ్యా? నా ముందు చెప్పడానికి భయపడుతున్నాడు వేధవా. నేను ఎప్పుడు భయపడినా. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే కైతే. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం